ప్రేతాత్మలుగా మనం చలామణి అవుతుంటాం అనమాట. అప్పటికి భగవంతుడు చెప్తాడు. ఆత్మ శరీరం వెళ్ళిన తర్వాత కూడా మిమ్మల్ని డైరెక్ట్‌గా స్వర్గానికి తీసుకెళ్ళడండి. అక్కడ మరొక లోకం ఉంటుంది. ఆ లోకంలో మీరు చేసినటువంటి దైనందిన జీవితంలో మీ వికారాలన్నీ కూడా ఆయన 70 ప్రాజెక్ట్‌లో చూపిస్తాడండి. 70 ఎంఎంలో చూపిస్తాడు. మీకొక మీకొక టెంపరవరీ శరీరాన్నిచ్చి, ఆ శరీరం ద్వారా చూపిస్తాడనమాట దివ్య దర్శనం అనేది. అప్పుడు మీకు అవగతం అవుతుంది ఇన్ని తప్పులు చేశానా అన్నది. అప్పటికి కూడా మీకు అవగతం కాకపోతే అక్కడే ఉంచి, మీ యొక్క వికారాలన్నీ కూడా ఆయన భక్తంగా ప్రక్షాళన చేసి, ఎందుకంటే ఆత్మ భగవంతుని యొక్క సంతానం కాదండి. కాబట్టి ఆత్మలో మరి లీనం అవ్వాలంటే ఏం చేయాలంటే మీరు చేసిన తప్పులన్నీ కూడా మన బిడ్డలను చేసిన తప్పులను ఎలా సరిదిద్దుకుంటామో, అలాగే మీరు చేసినటువంటి వికారాలను కూడా ఆయన సరిదిద్ది, ఒక మంచి ఆత్మగా ఆత్మానుభూతితో ఆయన విలీనం చేసుకుంటారండి. అప్పటిదాకా మీరు